నమో బుద్ధాయ. పోయిన వారంలో కూడా మనము ఇలాగే కొంచెం చిన్న ధర్మ చర్చ చరిచాము. ఇవాళ కూడా చిన్న ధర్మ సాకచ్చ చిన్న ధర్మ చర్చ చేస్తాము. మీరందరూ బాగానే ఉన్నారు అని ఆశిస్తాను. ఒక చిన్న ఆలోచనతో మనము ముందుకు సాగుదాం. పోయిన వారంలో మనము చర్చాము మన జీవితం గురించి, మరియు మన జీవితానికి ధర్మం అంటే సత్యము ఎంతో విలువైన విషయం అని మనము చర్చాము. ఇవాళ కూడా మనము దానిపై కొంచెం దృష్టి పెడతాము. నాకు చాలా తెలుగు రాదు, అందుకే నేను తొందరగా మాట్లాడలేను, కానీ మెల్లగా నేను మాట్లాడుతాను, ప్రయత్నిస్తాను. మీరందరికీ నా మనసులో ఉన్న అంటే నా గురువుల జ్ఞానము మీరందరికీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అందుకే చిన్న చిన్న తప్పులు జరగవచ్చు, కానీ దయచేసి మన్నించండి, ఓపిక పట్టండి, ఓపికతో వినండి, విని అర్థం చేసుకోండి. మీరందరూ చాలా అదృష్టవంతులు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరందరితో పాటు చాలా హృదయపూర్వకంగా ఉన్న మనస్సు ఉంది. మీ మనస్సులో చాలా దయ ఉంది, కరుణ ఉంది. ఇతరులకు సహాయం చేసే మనస్సు, ఇతరులకు సహాయం చేసే ఆలోచనలు మీ మనస్సులో పుడతాయి. అందుకే మీరందరూ బాగా చాలా పుణ్యవంతులు అని మాకు అనిపిస్తుంది. భగవాన్ బుద్ధుడు కూడా చెప్పాడు మన మనుష్య జీవితం గురించి. మనుష్య జీవితం అంటే చాలా విలువైన మరియు చాలా అరుదైన విషయం అని మీకు కూడా తెలుసు. మనుష్య జీవితం, మీరందరూ మనుషులు, మీరందరూ వ్యక్తులు, మనుషులు, చాలా సుసంపన్నమైన జీవితం గడిపే వ్యక్తులు, మరియు మీ మనసులో చాలా గుణాలు కూడా ఉన్నాయి. అందుకే మీరందరూ చాలా పుణ్యవంతులు. ఆ పుణ్యము నుంచి, మీతో పాటు ఇప్పుడు ఉన్న పుణ్యము నుంచి మనము ఫలితాలు తీసుకుందాం. ఎందుకంటే పుణ్యము మనకు ఏమి కావాలి, ఏ విషయం కోసం కావాలి, మనము అర్థం చేసుకోవాలి కదా. మీతో పాటు పుణ్యము ఉంటే కొంచెం తీసుకుందాం. మీతో పాటు డబ్బులు ఉంటే మీరు కొంచెం భోజనం కొనవచ్చు, ఒక పెద్ద వాహనం కొనవచ్చు, ఖరీదైన ఇల్లు కొనవచ్చు, ఏదైనా కావాలంటే దానిని తీసుకోవచ్చు, కొంచెం డబ్బులు ఉంటే మీతో పాటు. కానీ డబ్బులు కన్నా పుణ్యము చాలా చాలా విలువైన విషయం. అర్థం చేసుకుందాం. ఎలా? కొంచెం ఆలోచించండి. మీరు పుట్టిన రోజుల్లో, మీ బాల్యంలో, మీరు ఈ ప్రపంచానికి పుట్టి మొట్టమొదటి రోజుల్లో మీతో పాటు డబ్బులు ఉండలేవు కదా, మీతో పాటు డబ్బులు ఉండలేదు. కానీ మీతో పాటు మనుష్య జీవితం ఉంది. మీతో పాటు డబ్బులు ఉండలేదు. మీతో పాటు మీ అమ్మ, మీ నాన్నగారి ప్రేమ ఉంది. మీకు మంచి గురువులు,
కలిసింది. మంచి గురువులతో మీరు జీవించారు. మంచి గురువులతో మీరు పెరిగారు. అంటే డబ్బులు డబ్బులు కన్నా పుణ్యము మీకు కావాలి. పుణ్యములు వలన మీరు ఇలాగే ఒక అందమైన జీవితం గడిపేస్తూ ఉన్నారు. డబ్బుల వల్ల కాదు. డబ్బులు కూడా కావాలి, కానీ డబ్బులు కంటే పుణ్యము కావాలి. మనము చర్చిద్దాం. పుణ్యములు ఏమి కావాలి? పుణ్యములతో మనము ఏమి లభించవచ్చు? పుణ్యముల వల్ల మనకు ఏమి దొరుకుతుంది? మనము అర్థం చేసుకుందాం. నేను చెప్తాను, మీరు చాలా పుణ్యవంతులు. ఎందుకంటే మీకు ఇప్పుడు భగవాన్ బుద్ధుడి ధర్మము వినిపిస్తుంది. భగవాన్ బుద్ధుడి బోధనలు వినిపిస్తుంది కదా. కొంచెం తీసుకుందాం. మీకు ఇవాళ మీకు తినడానికి కొంచెం ఆహారం ఉంది. నివసించడానికి ఒక ఇల్లు లేకపోతే ఏదైనా చోట ఉంది. ఎక్కడైనా చోట ఉంది. ధరించడానికి లేకపోతే వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఆరోగ్యంగా లేకపోతే మీ ఆరోగ్యం కోసం కొన్ని మందులు ఉన్నాయి. ఇలాంటి మౌలిక సౌకర్యాలు మీతో పాటు ఉన్నాయి. ఎందుకు? మీ పుణ్యములు వల్ల. దాని నుంచి మీతో పాటు ఉన్న అన్ని విషయాలు మీతో పాటు ఉన్నాయి. ఎందుకంటే మీతో పాటు పుణ్యములు ఉన్నాయి. పుణ్యములు లేకపోతే మనం తీసుకుందాం. పుణ్యములు లేకపోతే మీరు ఏం చేస్తారు? పుణ్యములు లేకపోతే మీకు తినడానికి ఆహారాలు లేవు, ధరించడానికి వేసుకోవడానికి బట్టలు లేవు. కానీ మీకు ఇప్పుడు అనిపిస్తుంది, నాతో పాటు కొంచెం డబ్బు ఉంది. ఆ డబ్బుల వల్ల నేను కొన్నాను ఆహారాలు, బట్టలు, జీవించడానికి ఒక చోటని మరియు మందులను నేను తీసుకున్నాను డబ్బుల వల్ల. డబ్బులు ఇచ్చి. డబ్బులు లేకపోతే జీవించడం అసాధ్యం లాగా మీకు అనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచించండి. డబ్బులు మీరు ఎలా పొందగలరు? పుణ్యముల వల్ల. పుణ్యముల వల్ల మీకు డబ్బులు లభిస్తాయి. పుణ్యములు లేకపోతే డబ్బులు కూడా లేవు మీతో పాటు. అందుకే నేను చెప్తాను, భగవాన్ బుద్ధుడు కూడా ఎల్లప్పుడూ చెప్పాడు పుణ్యముల విలువ గురించి. అందుకే మా జీవితానికి పుణ్యములు చాలా అవసరం. అందుకే ప్రయత్నించండి. మీరు మీ జీవితంలో జీవించినప్పుడు మామూలుగా జీవించవచ్చు, మీరు సాధారణమైన జీవితం గడపవచ్చు మీరు. కానీ కొంచెం ఆలోచించండి. పుణ్యములు సంపాదించడం చాలా అవసరం మన జీవితానికి. ఎందుకంటే మనము జీవిస్తాము. మనము ఇప్పుడు జీవించినప్పుడు మనకు అనిపిస్తుంది, పుట్టిన రోజు నుంచి మరణించే రోజు తక్కువ. పుట్టిన రోజు నుంచి మరణించే రోజు వరకు మరణించే రోజు వరకు నేను జీవిస్తాను. ఎందుకంటే నేను పుట్టి ఉన్నాను. జీవించడానికి మీకు పుణ్యములు కావాలి. ఇది నేను ఒక ఉదాహరణ ఇస్తాను.
ఒక ఉదాహరణ తీసుకుందాం మనము. విమాన ప్రయాణం గురించి. మీకు తెలుసు కదా విమానం అంటే ఏమిటో? విమాన ప్రయాణం అంటే నేల నుంచి చాలా పైగా వెళ్ళే ఒక వాహనం విమానం. విమాన ప్రయాణంలో మీరు ఉన్నప్పుడు మంచిగా కూర్చొని నిశ్చలంగా మీరు మంచిగా ఉంటారు విమానంలో. మీరు ఒక విమాన ప్రయాణంలో ఉన్నారు. విమానంలో మంచిగా కూర్చొని ఉంటారు. మంచిగా కూర్చొని ఉండేటప్పుడు మీకు అనిపిస్తుంది, నేను చాలా అందంగా చాలా బాగా కూర్చొని ఉంటాను. ఏదైనా సమస్య లేదు. అన్నీ చాలా సరిగా ఉన్నాయి లాగా మీకు అనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచించండి. విమానానికి ఇలాగే యాత్ర చేయడానికి చాలా శక్తి కావాలి కదా! చాలా శక్తి కావాలి. ఎందుకంటే విమానము అంటే చాలా బరువుగా ఉన్న వాహనము. చాలా బరువుగా ఉంది. చాలా బరువుగా ఉన్న ఈ విమానానికి విమాన ప్రయాణం చేయడానికి చాలా శక్తి కావాలి. బహుశా ఒక క్షణానికి చాలా ఇంధనాలు కావాలి. ఆ ఇంధనాలు అంటే ఫ్యూల్ మీకు తెలుసు కదా! ఇంధనాల వల్ల శక్తి తీసుకొని ఆ విమానము ఇలాగే పైగా యాత్ర చేస్తుంది. అలాగే మీ జీవితము. కొంచెం ఆలోచించండి. మీరు ఇప్పుడు జీవిస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ ధర్మం వింటూ ఉన్నారు. పొద్దున్నే మీరు లేచారు. లేవడానికి పుణ్యము మీతో పాటు ఉంది. మీతో పాటు ఉండేది. అందుకే మీరు లేచారు. లేకపోతే నిన్నటి రాత్రిలో పడుకొని ఇవాళ పొద్దున్నే లేవడం అసాధ్యం. మీతో పాటు పుణ్యము లేకుంటే కదా! మీకు ఇవాళ జీవించడానికి పర్యావరణం ఎవరు తయారు చేశారు? మీ పుణ్యము. మీరు తిన్నారు ఇవాళ, తాగారు, నీళ్లు తాగారు, ఏదైనా భోజనాలు చేశారు, సౌకర్యంగా జీవించారు పుణ్యముల వల్ల. అందుకే భగవాన్ బుద్ధుడు చెప్పారు, పుణ్యంచే పురిసో ఖైరా తేతం పునః తం హి చందం ఖైరాత్ సుఖో పుణ్యస్స ఉచ్చేయో అని. అంటే పుణ్యముల వల్ల మనము ఇలాగే జీవిస్తాము. ఇలాగే సుఖంగా ఒక విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నాము పుణ్యముల వల్ల. అయితే పుణ్యము ఇలాంటి విషయాలు మనకు ఇస్తే మళ్ళీ ఈ పుణ్యాలు చేయాలి. మళ్ళీ ఈ పుణ్యాలు సంపాదించాలి. అందుకే దీనిపై దృష్టి పెట్టండి. మీ దృష్టిలో పెట్టండి పుణ్యములు సంపాదించడం. మీకు ఎంతో పనులు ఉండవచ్చు చేయడానికి. నాకు తెలుసు, చాలా బిజీగా ఉంటారు మీరు. చేయడానికి చాలా పనులు ఉన్నాయి. పొద్దున్నే లేచిన తర్వాత రాత్రి పడుకోవడం వరకు మీరు చాలా పని చేస్తూ ఉంటారు. చాలా బిజీగా ఉంటారు. కానీ కొంచెం పుణ్యములు సంపాదించడానికి ప్రయత్నించండి.
పుణ్యములు సంపాదించడం అంత కష్టం కాదు. ఎందుకంటే పుణ్యములు సంపాదించడానికి మీకు ఒకే విషయం అవసరం. ఆ విషయం ఏమిటి? మంచి మనస్సు. మంచి మనస్సు కావాలి. వైఖరి. వైఖరి కావాలి. మంచి వైఖరి కావాలి. మరియు మీ ఉద్దేశం బాగానే ఉండాలి. బాగా మంచి ఉద్దేశంతో పాటు మీరు ఏదైనా పని చేస్తే ఇతరులకు సహాయం చేయడం ఉండవచ్చు. ఏదైనా అవసరమైన వారికి ఆహారం ఇవ్వడం ఉండవచ్చు. ఇతరులతో మంచిగా మాట్లాడడం ఉండవచ్చు. కానీ ఇలాంటి ఒక చిన్న విషయం, హాయిగా హృదయపూర్వకంగా నవ్వడం, ఏదైనా వ్యక్తితో పాటు నవ్వడం ఉండవచ్చు. ఇది చాలు. ఇది సరిపోతుంది. కానీ చేయాలి కదా! చేయాలి. మీరే చేయాలి. మీ పుణ్యములు మీరే సంపాదించాలి. మీకోసం పుణ్యములు సంపాదించడానికి ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. అసాధ్యం అది చేయడం. అందుకే దీనిలో దృష్టి పెట్టండి. ఎందుకంటే నేను ఇలాగే చెప్తాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది అనుకుంటారు, నేను నా డబ్బుల వల్ల, నా సౌకర్యాల వల్ల, నా ఆస్థితుల వల్ల ఇలాగే జీవిస్తాను. నేను ఒక విలాసవంతమైన జీవితం గడిపేస్తూ ఉన్నాను. నాతో ఉన్న విషయాల వల్ల. కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళతో పాటు ఉన్న పుణ్యముల వల్ల వాళ్ళు జీవిస్తారని. ఇది ఒక చిన్న విషయం. కానీ ఈ విషయం వల్ల మన జీవితం, మొత్తం జీవితం మారిపోతుంది. రేపు మీరు భోజనం చేస్తారు. మీతో పాటు పుణ్యములు ఉంటాయి. పుణ్యములు లేకపోతే ఆహారాలు ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు. కానీ తినడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే పుణ్యములు లేవు మీతో పాటు. అందుకే పుణ్యములు సంపాదించడానికి ప్రయత్నించాలి. వ్యాస ఋషుడు ఒక్కసారి చెప్పాడు, మీకు తెలుసు అని అనుకుంటున్నాను. పుణ్యములు అంటే ఏమిటి అని. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపం పరపీడనం. అష్టాదశ పురాణ గ్రంథాలలో ఆయన విశ్లేషించి ఇలాగే చెప్పాడు. ఇతరులకు సహాయం చేయడం పరోపకారము పుణ్యాయ, పుణ్యము అంటారు. పాపము పరపీడనం, ఇతరులకు బాధ పెట్టడం పాపం. అందుకే మీరు చేసే అన్ని పనులు చేసే ముందు కొంచెం ఆలోచించండి. ఈ పని చేసిన తర్వాత ఏదైనా వ్యక్తి బాధపడతాడా? ఏదైనా వ్యక్తికి ఒక వినాశం అవుతుందా అని కొంచెం ఆలోచించండి. ఏదైనా పని చేయండి, ఏదైనా పర్వాలేదు, కానీ కొంచెం చేసే ముందు ఆలోచించండి. ఇది మీ బాధ్యత కదా, అది మీ బాధ్యత. లేకపోతే కొంచెం ఆలోచించండి. మనం ఇలాగే తీసుకుందాం, కానీ మీరు ఇలాగే చేయరు. కానీ ఇలాగే తీసుకుందాం, మీరు ఒక వ్యక్తికి తిడతారు, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కొడతారు. మీకు ఇష్టమా అలాంటి సందర్భము, అలాంటి పరిస్థితి మీకు ఇష్టమా? ఏదైనా వ్యక్తి వచ్చి మీకు తిడితే, మీకు కొడితే మీకు ఇష్టమా? అది లేదు కదా. అది ఇష్టం లేదు మీకు. ఎందుకంటే మీరు
ఆశిస్తారు. ఒక సుఖంగా జీవించే జీవితం. సుఖంగా జీవించడం మీకు కావాలి. అందరూ అలాగే ఉన్నారు. అందుకే ఎవరైనా వ్యక్తికి తిట్టకండి. ఎవరైనా వ్యక్తికి కొట్టకండి. అందరికీ చాలా మంచిగా మాట్లాడండి. అందరితో కలిసి చాలా మంచిగా జీవించండి. యూనిటీతో జీవించండి. లేకపోతే మన మనస్సులో మనుష్యత్వము తొలగించవచ్చు. అందుకే మీ మనస్సులో మనుష్యత్వం పెరుగుకోవడానికి ప్రయత్నించండి. డబ్బులు కావు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. కానీ మంచి మనస్సు వాళ్ళకు లేదు. వాళ్ళతో పాటు లేదు. మంచి మనస్సు లేకపోతే కొంచెం ఆలోచించండి. ఒక విషయం చెప్తాను. మీరు బహుశా 60-70 ఏళ్ళ వరకు జీవిస్తారు. దాని తర్వాత సమాధి అయిపోతారు మీరు. కానీ కొంచెం ఆలోచించండి. ఈ చిన్న సమయము, పుట్టే రోజు నుంచి మరణించే రోజు వరకు ఈ చిన్న జీవితము మంచిగా జీవించడానికి, ఈ ప్రపంచంలో జీవించే వాళ్ళు చాలా పాపకర్మాలు చేస్తారు. మోసం చెప్తారు, ఇతరులకు బాధ పెడతారు, కొడతారు, తిడతారు, ఇతరులు నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు, ఇతరుల ఆస్తులు నాశనం చేస్తారు, రివెంజ్ చేస్తారు. కొంచెం ఆలోచించండి. ఎందుకు చేస్తారు వాళ్ళు ఇలాగే? ఎందుకంటే ఈ చిన్న 50, 60, 70 ఏళ్ళ వరకు జీవించడానికి, మంచిగా జీవించడానికి, కొంచెం రుచికరమైన ఆహారాలు, భోజనాలు చేయడానికి, తీసుకోవడానికి, ఒక పెద్ద ఇంట్లో జీవించడానికి, ఖరీదైన వాహనంలో యాత్ర చేయడానికి. చిన్న విషయములు కదా, చిన్న విషయములు. మీరు ఇప్పుడు ల్యాప్టాప్ లేదా ఏదైనా డివైస్ ముందు ఒక చిన్న పై కూర్చొని ఈ ధర్మం వింటూ ఉన్నారు కదా. మీతో పాటు ఒక పెద్ద భవనము, మీతో పాటు ఒక పెద్ద ఖరీదైన ఇల్లు ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీతో పాటు అది లేదు కదా. మీరు మీ డివైస్లో ఉన్న స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నారు. మీ ఖరీదైన ఇల్లు ఎక్కడ? విలాసవంతమైన గుడిలు కాదు, గదిలు, రూమ్స్లు ఎక్కడ? మీ ఇంటిలో ఉన్న. ఇప్పుడు మీకు నేను కనిపిస్తాను, కనిపిస్తుంది కదా. మీరు ఇప్పుడు కూర్చొని ఉన్నారు కేవలం ఒక చిన్న చోటలో కూర్చొని ఉన్నారు. కానీ మీకు అనిపిస్తుంది నాది ఈ పెద్ద భవనము, ఈ పెద్ద ఇల్లు అని. కానీ అది ఒక మానసికమైన విషయం కదా. సరిగ్గా నిజంగా తీసుకుంటే మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటున్నారు ఈ ప్రసంగము, ఈ ప్రవచనము. కానీ మనస్సులో ఉన్న నాది ఈ పెద్ద భవనము, నాది ఈ ఖరీదైన వాహనము అనే లాగా అనుకోవడానికి, ఆలోచించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అందుకే చాలా విలాసవంతమైన చాలా పెద్ద విషయాలు దగ్గరికి తీసుకోవడానికి
పాప కర్మాలు చేస్తారు. అది చాలా అభాగ్యము కదా. దురదృష్టవశాత్తు వాళ్ళు అలాగే చేస్తారు. ఈ చిన్న జీవితము మంచిగా గడపడానికి చాలా పాపకర్మాలు సంపాదించి, చాలా పాపకర్మాలు చేసి ఈ జీవితానికి తర్వాత నరకంలో వెళ్తారు. నరకంలోకి వెళ్ళి చాలా బాధపడతారు వాళ్ళు. భగవాన్ బుద్ధుడి మాట నమ్మండి, విశ్వాసించండి, విశ్వాసం పెట్టండి. విశ్వాసం పెట్టి మంచిగా జీవించడానికి ప్రయత్నించండి. మంచిగా అంటే రుచికరమైన ఆహారాలు తినడం కాదు, తినడం మాత్రమే కాదు, రంగబిరంగమైన బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, ఒక పెద్ద ఖరీదైన వాహనంలో యాత్ర చేయడం మాత్రమే కాదు, కానీ మంచిగా జీవించడం అంటే పుణ్యములు సంపాదిస్తూ జీవించడం. ఎవరైనా వ్యక్తికి నా వల్ల బాధ కాదు, ఎవరైనా వ్యక్తికి నేను తిట్టను, నేను కొట్టను, మంచిగా జీవిస్తాను. అలాగే దృఢ సంకల్పన చేయండి, దృఢ సంకల్పనతో జీవించండి. ఇది మీకు ఒక కాంతిలాగా మీ జీవితానికి వస్తుంది. ఎందుకంటే భగవాన్ బుద్ధుడు ఒకసారి ఒక మంచి ఉదాహరణము ఇచ్చాడు. మీకు తెలుసు బహుశా, మనోపుబ్బంగమ ధమ్మ మనోసెట్ట మనోమయ మనసాచే పసన్నేన భాసతివా కరోతివా తతోనం సుఖమన్వేతి చక్వంగు వహతో ఛాయా అనపాయిని అని. మీ నీడ మీ వెనుక వస్తుంది కదా, మీ వెనుక వస్తుంది మీ నీడ, ఎల్లప్పుడూ వస్తుంది. అలాగే మీరు చేసే పుణ్యకర్మాలు, పుణ్య పనులు మీతో పాటునే ఉంటాయి. అందుకే ప్రయత్నించండి. పుణ్యకర్మాలు చేయడం, మెరుగుపరచడానికి ప్రయత్నించండి. అవకాశాలు వెతకండి, అవకాశాలు కోసం వెతకండి. ఎవరైనా వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి ఏదైనా ఒక చిన్న విషయం ఇవ్వడానికి ప్రయత్నించండి, ఇవ్వండి. మీకు ఉంది, వస్తువులు మీతో పాటు ఉన్నాయి. ఎందుకంటే పూర్వ జన్మాలలో మీరు ఇచ్చారు, మీరు ఇచ్చేవాళ్ళు మీరు. అందుకే మీకు దొరుకుతుంది ఈ ప్రపంచంలో ఉన్న విషయాలు. పూర్వ జన్మలో మీరు స్నేహం ఇచ్చారు, అందుకే ఇప్పుడు మీకు స్నేహం లభిస్తుంది, దొరుకుతుంది. పూర్వ జన్మలో మీరు జ్ఞానం ఇచ్చారు, జ్ఞానం అవసరమైన వ్యక్తులకు, జ్ఞానం అవసరమైన వాళ్లకు మీరు జ్ఞానం ఇచ్చారు. అందుకే ఇప్పుడు మీరు ఒక జ్ఞానవంతమైన వ్యక్తి. మీరు ఇచ్చేది మీరు పొందుతారు. అందుకే కొంచెం దీని గురించి లోతుగా ఆలోచించండి. మనము మామూలుగా జీవించినప్పుడు, బిజీగా జీవించినప్పుడు మనము దృష్టిలోకి తీసుకుందాం డబ్బుల గురించి, మన సౌకర్యాల గురించి, సౌకర్యంగా జీవించడం గురించి. కానీ పుణ్యముల గురించి, మనం చేసే పాపకర్మాల గురించి మనం దృష్టి పెట్టము. అందుకే చాలా అభాగ్యవంతమైన జీవితం మన భవిష్యత్తులో ఉంటుంది. అందుకే దీని గురించి లోతుగా ఆలోచించండి. మంచి విషయాలు
ఇవ్వండి. ఇతరులకు మేలు చేయండి. సమాజానికి సేవ చేయండి. ఇదే నిర్వాణం పొందడానికి కూడా మార్గం. నిర్వాణం పొందడం అంటే ఒక డెస్టినేషన్ కాదు. మీకు తెలుసు కదా, ఈ ప్రపంచంలో ఏదైనా డెస్టినేషన్ లేదు. ఈ ప్రపంచంలో జర్నీస్ అంటే యాత్రలు మాత్రమే, ప్రయాణాలు మాత్రమే ఉన్నాయి. కొంచెం తీసుకుందాం. మీకు ఒక ఇల్లు కావాలి జీవించడానికి. ఇల్లు అంటే ఫలితము కదా. ఇల్లు అంటే ఫలితము. ఫలితముతో పాటు నాకు చేయడానికి ఏదైనా విషయం లేదు, ఏదైనా పని లేదు. అది ఒక ఫలితము. కానీ ఆ ఫలితము కట్టడానికి చేయాల్సి వచ్చే పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక భూమి కావాలి, భూమి కొనాలి, ఆ భూమిలోకి విభిన్న రకాల విషయాలు తీసుకురావాలి ఒక ఇల్లు కట్టడానికి. పైకప్పు తయారు చేయాలి, తలుపులు తయారు చేయాలి, కాంక్రీట్ పెట్టాలి. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఫలితము కోసం కాదు. ఫలితము అంటే ఫలితంతో పాటు మనకు ఏమీ లేదు చేయడానికి పని. కానీ జర్నీ అంటే తయారు చేయడం, ఫలితము సంపాదించడం, ఫలితము సాధించడము అంటే ఒక జర్నీ. నిర్వాణం కూడా అలాగే ఉంది కదా. నిర్వాణం పొందడము అంటే ఒక జర్నీ, ఒక ప్రయాణము. చేయడానికి చాలా పనులు ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానం కలగడం అంటే ఒక డెస్టినేషన్. దానితో పాటు చేయడానికి ఏమీ లేదు. కానీ దాన్ని చేయడానికి చాలా పనులు ఉన్నాయి. సాధన చేయాలి, ధర్మము మీ ఆచరణలోకి పెట్టాలి, వినాలి, మంచిగా శ్రద్ధగా వినాలి, మళ్ళీ మళ్ళీ అభ్యాసించాలి కదా. అందుకే ఈ నిర్వాణం పొందే ప్రయాణంలో ముందుగా చేయాల్సి వచ్చిన పని ఏమిటి? ఇతరులకు మేలు చేయడం. మన బోధిసత్వుడు కూడా, భగవాన్ బుద్ధుడు అయ్యే ముందు మన బోధిసత్వుడు కూడా ఇలాగే ఇతరులకు సహాయం చేశాడు, అవసరమైన వారికి సహాయం చేశాడు. అందుకే పర్ఫెక్షన్స్ పూర్తి చేశాడు ఆయన. అందుకే వాటి ఫలితం లాగా బుద్ధత్వము అంటే జ్ఞానోదయము కలిగింది ఆయనకి. అందుకే కొంచెం ఆలోచించండి, దీని గురించి మంచిగా ఆలోచించండి. మీరు చాలా బిజీగా ఉండవచ్చు, కానీ జీవించండి. మీకు ఒక మనుష్య జీవితం ఉంది. పొద్దున్నే లేవడం నుంచి రాత్రి పడుకోవడం వరకు ఒక రేస్ లాగా మీరు జీవిస్తారు. మంచి మనిషి అవ్వడానికి మీరు మంచి మనిషి నాకు తెలుసు, కానీ మరింత మంచిగా మారుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఆ పని చేయగలరు. ఎందుకంటే మీకు ఈ ధర్మము వినడానికి ఎందుకు మీరు అనుకున్నారు? జీవితము మారిపోవడానికి కదా, మార్చుకోవడానికి కదా. జీవితము మార్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనతో పాటు చాలా అలవాటు పడి విషయాలు ఉన్నాయి. ఆ అలవాట్లు మారిపోవడానికి చాలా సమయం గడపవచ్చు. కానీ ప్రయత్నించాలి.
ప్రయత్నించకపోతే ఏమీ సాధించలేము మనం. మీరు ప్రయత్నించారు, అందుకే మీతో పాటు ఇప్పుడు ఒక ఇల్లు ఉంది. మీరు ప్రయత్నించారు, అందుకే మీతో పాటు ఒక వాహనం ఉంది, సౌకర్యాలు ఉంది, సౌకర్యంగా జీవిస్తారు మీరు. ప్రయత్నించిన తర్వాత, ప్రయత్నించడం వల్ల ఇలాగే జీవిస్తారు మీరు. అందుకే దీనిపై దృష్టి పెట్టండి. ఇంకొక విషయం, మీరు సేవించే వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. ఎవరితో పాటు మీరు సేవిస్తారు? భగవాన్ బుద్ధుడు ఒకసారి చెప్పాడు, బాల సంగత చారీహి దీగ మధ్యాహ్న శోచతి దుఃఖో బాలేహి సంవాసో అమిత్తేనేమ సంబద ధీరోచ సుఖ సంవాసో జ్ఞాతీనంగ సమాగమ. ధమ్మపదలో ఉంది. కొంచెం ప్రయత్నించండి, ఒక ధమ్మపదం పుస్తకము కొని చదవడానికి. తెలుగు భాషలో కూడా ఉండవచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఒక చిన్న పుస్తకము కానీ చాలా అర్థాలు, జీవితము మెరుగుపరచడానికి చాలా ఆలోచనలు ఉన్నాయి. మీతో పాటు మీ కొడుకు, కూతుర్లు, పాప, బాబు వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకు ఇవ్వండి. వాళ్ళు జప చేస్తారు, బహుశా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ప్రయత్నించండి. బాల సంగతి జారీ అంటే మీరు పాపకర్మం చేయడానికి తయారు అవుతారు మీతో పాటు అసత్పురుషులు ఉన్నప్పుడు. కొంచెం తీసుకుందాం. ఒక వ్యక్తి ఉంది, ఆ వ్యక్తికి ఒక మిత్రుడు, స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు అతనికి చెప్తాడు, మంచిగా జీవించడానికి మనకు డబ్బులు కావాలి కదా, డబ్బులు సంపాదించడానికి మనము ఇలాగే ఒక పని చేద్దామని ఒక చెడ్డ పని చేయడానికి మార్గదర్శకత్వం ఇస్తాడు. సౌకర్యంగా జీవించడానికి కొంచెం డబ్బులు తీసుకోవడానికి ఆ మూర్ఖుడు, అంటే పాప కర్మాలు చేయడానికి ఉన్న ఆ వ్యక్తి ఆ పాప కర్మం చేస్తాడు, మూర్ఖుడిగా చేస్తాడు. ఎందుకు? కొంచెం సుఖంగా, సౌకర్యంగా జీవించడానికి, డబ్బులు సంపాదించడానికి. ఒక వ్యక్తిని చంపేసించాడు, ఒక వ్యక్తికి కొట్టాడు, ఒక వ్యక్తికి తిట్టాడు, భయపెట్టాడు. కొంచెం ఆలోచించండి. చిన్న సుఖం కోసం చాలా పెద్ద సుఖం నాశనం చేస్తున్నారు వాళ్ళు. ఈ రాత్రిలో ఒక చిన్న రుచికరమైన భోజనం తినడానికి ఈ పెద్ద మొత్తం సంసారము వృధా చేస్తూ నాశనం చేస్తారు ఉన్నారు వాళ్ళు. కాదా? ఆలోచించండి. మీ జీవితం గురించి ఆలోచించండి. మీ జీవితంలో కూడా చిన్న చిన్న తప్పులు ఉండవచ్చు. ఆ తప్పుల గురించి ఆలోచించండి. ఎందుకు మీరు తప్పు చేస్తారు? మీ వల్ల తప్పులు వస్తాయి. ఎందుకు? మీకు ఏం కావాలి? సంతోషంగా జీవించడానికి ఎందుకు నేను ఇలాంటి తప్పులు చేస్తాను అని మిమ్మల్ని తన నుంచి అడగండి. తన నుంచి అడిగితే ఒక జవాబు తీసుకోవచ్చు. మీరు మీ మనస్సు చెప్పవచ్చు, సంతోషం కోసం నేను ఇలాంటి విషయాలు చేస్తాను, సంతోషం తీసుకోవడానికి ఈ తప్పు చేస్తాను ఇప్పుడు నేను. కొంచెం తీసుకుందాం. మీకు నచ్చిన ఒక విషయం ఉంది, ఆ విషయం కొనడానికి మీతో పాటు డబ్బులు లేకపోవచ్చు. మీకు అనిపించవచ్చు ఇది ఉండదు, కానీ నేను ఇలాగే చెప్తాను ప్రవచనం చేయడానికి. కొంచెం తీసుకుందాం మనము.
మీకు అనిపిస్తుంది దానిని దొంగలితనం చేస్తే మంచిది. దొంగలితనం చేసిన తర్వాత ఆ విషయం నాది. అది చాలా విలువైనది. ఆ విలువైన విషయం ఇప్పుడు నాది. దొంగలితనం చేసిన తర్వాత. అప్పుడు మీరు ప్రణాళికలు వేసి ఆ విషయముని దొంగలితనం చేయడానికి ప్రయత్నిస్తారు బహుశా. కొంచెం ఆలోచించండి. ఆ విషయంతో పాటు మీరు ఒక చిన్న సమయం మనం తీసుకుందాం. 60 ఏళ్ల వరకు జీవించవచ్చు. ఆ విషయంతో పాటు మనం తీసుకుందాం. ఒక మాణిక్యము మీరు దొంగలితనం చేశారు. ఆ మాణిక్యము అమ్మి మీరు మంచిగా విలాసవంతమైన జీవితం గడపడానికి సౌకర్యాలు సంపాదించారు. 60, 70 ఏళ్ల వరకు మీరు జీవిస్తారు. కానీ ఆ మీరు చేసిన దొంగలితనం వల్ల మీ భవిష్యత్తు ఖచ్చితంగా నాశనం అవుతుంది. అంటే నరకంలో వెళ్ళి చాలా బాధపడాల్సి వస్తుంది మీకు. అందుకే పాపకర్మాలు చేయకండి. పాపకర్మాలు ఒక విషం లాగా ఉంటుంది. ఏదైనా పని చేసి మీకు ఏడవడాల్సి వస్తే, ఏదైనా పని చేశారు మీరు, ఆ పని చేసిన తర్వాత మీకు ఏడవడాల్సి వస్తే, విచారంగా ఉండాల్సి వస్తే, అదా పాపం, నేను ఇలాంటి పని చేశాను, చాలా పాపము, ఎందుకు నేను చేశాను, అలాంటి విషయం, దీనిపై ఇకపై నేను చేయను లాగా అనుకొని చాలా విచారంగా బాధపడతారు మీరు. భగవాన్ బుద్ధుడు చెప్పారు, ఇలాంటి క్రియలు, ఇలాంటి పనులు చేయవద్దు అని, చేయకండి అని. భగవాన్ బుద్ధుడు ఇలాగే చెప్పాడు. యస్స కమ్మం కథం సాధు యంకత్వ అనుతప్పతి యస్స అస్సుముఖోరోధం విపాకం పరిసేవతి. భగవాన్ బుద్ధుడు చెప్పాడు, యంచ కమ్మం కథం సాధు యంకత్వాను తప్పతి. ఏదైనా పని చేసి విచారంగా ఉండాల్సి వస్తే, నేను ఇలాంటి పని చేశాను అని, అలాంటి పని చేయవద్దు. మీరు మీ జీవితం గురించి ఆలోచించండి. బహుశా ఇవాళ పొద్దున్నే మీకు కొంచెం కోపం వచ్చింది, ఏదైనా విషయం గురించి కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిన తర్వాత ఆ సందర్భంలో మీరు ఎవరైనా వ్యక్తికి కొంచెం తిట్టారు. కానీ తర్వాత మీరు అనుకున్నారు, మీరు ఆలోచించారు, ఎందుకు నేను తిట్టాను అతనికి, నా బిడ్డకి, నా పాపకి, నా బాబుకి, నా భర్తకి, నా భార్యకి అని మీరు విచారంగా ఉన్నారు. ఇలాంటి విషయాలు చేయకండి. అది అలాగే జీవించడానికి మీరు ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి. ఈ పని ద్వారా ఇతరులు బాధపడతారా, ఇతరులు సంతోషం అవుతారా? ఇతరులు సంతోషం అయితే చేయండి, సహాయం చేయండి ఇతరులకు. అలాగే చేస్తే వాళ్ళు సంతోషపడతారు. ఈ మహనీయమైన వ్యక్తి నాకు సహాయం ఇచ్చాడు అని, ఈ గుణవాన్ వ్యక్తి నాకు సహాయం, మద్దతు ఇచ్చాడు అని వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది. అందుకే పని చేయండి, బిజీగా జీవించండి. ఏదైనా సమస్య లేదు, కానీ జీవించినప్పుడు ఆలోచించండి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. చాలా స్నేహంతో పాటు నేను ఇలాగే చెప్తాను, చాలా ప్రేమతో చెప్తాను. ఎందుకంటే పాపములు చేసిన తర్వాత మీరే బాధపడాలి. ఎవరు రారు మీతో పాటు ఆ బాధ
షేర్ చేయడానికి. అందుకే ప్రయత్నించండి. ఏదైనా పని చేస్తే 1000కి పైగా సార్లు ఆలోచించండి. ఈ పని ద్వారా ఇతరులకు ఏం జరుగుతుందో ఆలోచించండి మళ్ళీ. ఇది ఒక మనుష్య గుణము కదా. మీరు అలాగే చేస్తే మీరు ఒక మంచి వ్యక్తి ఉండగలరు. మంచి వ్యక్తి. ఇతరులకు మీరు చాలా ఇష్టమైన వ్యక్తి అవుతాడు మీరు. ఇతరులతో జీవించడం కూడా మీకు చాలా ఇష్టమైన విషయం ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఒక మంచి మనిషి. మీ మనస్సు కూడా చాలా మంచిది. మంచి మనస్సుతో పాటు మీరు మంచి పని చేస్తారు. ఇతరులకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. చాలా సులభంగా, చాలా కూల్గా, చల్లగా జీవించవచ్చు. అందుకే ప్రయత్నించండి. హృదయపూర్వకంగా జీవించండి. మీ జీవితం ఇతరుల కోసం ఇవ్వండి. మీరు ఒక భార్య అయితే మీ జీవితము మీ భర్త గురించి, మీ భర్త కోసం మీ మొత్తం జీవితం మీ భర్తకి కదా. మీరు భార్య అయితే మీరు భార్య అంటే మీరు ఒక అమ్మ అయితే, అమ్మ అంటే తల్లి అయితే మీ మొత్తం జీవితం ఎవరికి? మీ పిల్లలకు. అలాగే మీ మొత్తం జీవితం ఈ ప్రపంచంలో ఉన్న అందరి కోసం ఇవ్వండి. ఒక మంచి మనిషి ఉండవచ్చు మీరు. భగవాన్ బుద్ధుడు గురించి కొంచెం ఆలోచించండి. భగవాన్ బుద్ధుడి సేవ, భగవాన్ బుద్ధుడి ధర్మము, ప్రవచనము, బోధనలు ఎవరి కోసమే? ఎవరి కోసం? అందరికీ. భగవాన్ బుద్ధుడి దయ అందరికీ. భగవాన్ బుద్ధుడి కరుణ అందరికీ. మీరు కూడా భగవాన్ బుద్ధుడి ఒక కొడుకు కూతురు అవ్వడం చాలా ఇష్టమైతే మీకు కూడా ఇలాగే చేయండి. ఒక చెట్టులాగా పని చేయండి. చెట్టు మీకు తెలుసు కదా. చెట్టు మీ గార్డెన్లో ఉన్న ఒక చెట్టు గురించి ఆలోచించండి. ఒక పెద్ద చెట్టు గురించి. ఫలితాలు ఇస్తుంది ఆ చెట్టు. నీడ ఇస్తాయి, నీళ్లు ఇస్తాయి, నీళ్లు రక్షిస్తుంది. కొంచెం ఆలోచించండి. చాలా విషయాలు ఇస్తుంది చెట్టు. మీ నుంచి ఏం అడిగింది చెట్టు? నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇవ్వండి. నేను ఈ ఇంటి దగ్గర ఉన్నాను, అందుకే ఇవ్వండి. నాకు నీళ్లు ఇవ్వండి, నాకు ఆహారాలు ఇవ్వండి. ఇలాగే చెప్పిందా చెట్టు? మీ గార్డెన్లో ఉన్న చెట్టు ఇలాగే చెప్పిందా? లేదు. సేవలు మాత్రమే ఇస్తుంది, సహాయం మాత్రమే ఇస్తుంది, ఫలితాలు ఇస్తుంది, నీడ ఇస్తుంది, నీళ్లు ఇస్తుంది. మొత్తం చెట్టు జీవితము మీకే ఇస్తుంది. ఇలాగే జీవిస్తుంది. అందుకే మీకు చెట్టు ఇష్టం. ఆ చెట్టుని రక్షించడానికి మీరు ప్రయత్నిస్తారు. మీరు ఆ చెట్టుని ప్రేమిస్తారు. ఎందుకంటే ఇవ్వడం, ఏదైనా వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తికి మీరు ఇష్టం. ఎందుకంటే ఆ వ్యక్తి ఇది నాకు ఇచ్చాడు. అందుకే నేను ఇప్పుడు చాలా
సౌకర్యంగా సుఖంగా జీవిస్తాడు అతని పని వల్ల. అందుకే ప్రయత్నించండి. ఒక చెట్టు గురించి ఆలోచించండి. ఇంకొక మాట, ఒక చిన్న మాట. మీకు తెలుసు కదా, భారతంలో తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రంలో ప్రదేశాలలో బిచ్చగాళ్ళు, చాలా బిచ్చగాళ్ళు ఉన్నారు. యాదిస్తే వాళ్ళు కదా బిచ్చగాళ్ళు. ఆ బిచ్చగాళ్ళు ఏం చెప్తారు? ధర్మం చేయండి, ధర్మం చేయండి. అలాగే అంటే ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, ఒక చిన్న విషయం ఇవ్వండి, 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 ఇవ్వండి వాళ్ళు చెప్తారు కదా. కానీ వాళ్ళు మీ నుంచి డబ్బులు అడుగుతారు కారు. మీకు ఒక పాట నేర్పిస్తారు. ఇవ్వండి, లేకపోతే మీరు కూడా మాలాంటి ఒక వ్యక్తి ఉన్నారు భవిష్యత్తులో, మీరు ఇవ్వకపోతే. అందుకే ఇవ్వండి. ఇవ్వకపోతే మీరు ఏమీ పొందరు, అందుకే ఇవ్వండి అని వాళ్ళు ఒక పాట నేర్పిస్తారు మనకు. శిక్షయంతేన యాచంతి దేహి దేహీతి యాచక. అలాగే ఉంటుంది. అందుకే ఇవ్వండి. ఒక చిన్న విషయం నుంచి మొదలు పెట్టండి. అనవసరమైన ఒక విషయం ఉంటే, మీకు ఇష్టం లేని ఒక విషయం ఉంటే, మనం తీసుకుందాం. ఒక బట్ట ఉంది, మీరు అది వేసుకోరు, వేసుకొని ఒక బట్ట ఉంటే ఇవ్వండి. అవసరమైన వాళ్ళు ఉన్నారు, ఆ వాళ్ళకి కావాలి, అందుకే ఇవ్వండి. వాళ్ళు ఆ బట్ట నుంచి ప్రయోజనం తీసుకుంటారు. ప్రయత్నించండి, మంచి మనిషి అవ్వండి. మీరు మంచి మనిషి, నేను నమ్ముతాను. మీరు మంచి మనిషి, అందుకే మీరు ఈ ధర్మము వింటున్నారు. చాలా భాగ్యవంతులు మీరు, చాలా పుణ్యవంతులు మీరు. కానీ ప్రయత్నించండి మరింత మంచిగా మీ జీవితము మెరుగుపరచడానికి. ధర్మంతో పాటు, మీతో పాటు ధర్మం ఉంటే మీతో పాటు సంతోషం ఉంది కదా. ధర్మమే సంతోషము, సత్యమే సంతోషము. సత్యం లేకపోతే దుఃఖం, కేవలం బాధపడతాము. కానీ సత్యం ఉంటే సంతోషం. అందుకే సంతోషం తీసుకోవడానికి, పొందడానికి సత్యంతో జీవించాలి. సత్యము అంటే ధర్మం. ప్రాథమికంగా తీసుకుంటే, మొట్టమొదటిగా తీసుకుంటే ధర్మము అంటే ఇతరులకు మేలు చేయడం. దాని నుంచి మనము మొదలు పెడదాం. అందుకే మీరందరూ చాలా బాగా ఉన్నారని నేను ఆశిస్తాను. మీరు ఈ ధర్మం బోధపడ్డారని కూడా నేను అనుకుంటున్నాను. తెలుగులో మాట్లాడటం కొంచెం కష్టం నాకు, ఎందుకంటే నా మదర్ టంగ్ కాదు తెలుగు. సింహళ మాట్లాడేవాడిని నేను. కానీ నేను ప్రయత్నిస్తాను. వచ్చే వారంలో కూడా మనము కలిసి ఈ ధర్మం గురించి, భగవాన్ బుద్ధుడి బోధనల గురించి మాట్లాడుతాం. అంతే. చాలా పుణ్యము, చాలా ఆశీర్వాదము. భగవాన్ బుద్ధుడి ఆశీర్వాదము మీ అందరికీ ఆశీర్వాదించుగాక. ధన్యవాదాలు. తిరువన్ సమ్మయ్య.